అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు. ఏం చేస్తుంటారు? మేము రైతుమే సార్. రైతే. సో ఎట్లా ఉంది సార్ మరి రైతులు అంటే వ్యవసాయం పరిస్థితి ఎట్లా ఉంది? అంటే కరెంట్ అందుతుందా టైంకి? నీళ్లు ఇప్పుడైతే గవర్నమెంట్ మారిన తర్వాత మాత్రం కరెంటు ఇబ్బందులు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి. అదే విధంగా రైతుకు రుణమాఫీ చేస్తామంట అని చెప్పిండ్రు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా కూడా ఎకరానికి కేసీఆర్ గారు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామంటనే వచ్చిండ్రు అధికారంలోకి వచ్చినాక రైతు భరోసానే పూర్తిగా మర్చిపోవడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ కూడా అప్పుడు ఎలక్షన్ కంటే మొదలు ఇచ్చిన హామీలలో మాత్రము ఏ ఆంక్షలు పెట్టకుండా ప్రతి రైతుకు 2 లక్షలు మాఫీ చేస్తామంటానని అప్పుడు ఎలక్షన్ల ముందు చెప్పిండ్రు. ఎలక్షన్ వచ్చిన తర్వాత గడువులు పెట్టుకుంటూ వచ్చి మరి ఆంక్షలు పెట్టి 2 లక్షలు ఉన్న లోపల రైతులకు కూడా కొంతమందికి జరగటం కాలేదు. 2 లక్షల పైన ఉన్న రైతులకు ఒక్కరికి కూడా జరగడం కాలేదు. మరి ఇంకేమంటారు అంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పైవి కట్టుకోండి, మేము మిగతా చేస్తామనడం చెప్పడం జరుగుతుంది. అయితే ఒకవేళ రేవంత్ రెడ్డి నిజంగా రైతుకి ఉట్టి ఉంటే మాత్రము 2 లక్షలు ఆయన వేసిన తర్వాత మిగతా డబ్బులు రైతులు కట్టుకుంటారా ఏం చేసుకుంటారా అనేది ఆయనకు సంబంధం లేదు. 2 లక్షలు నువ్వు చేసేస్తే అయిపోతుంది. నీవు ఇస్తాన్న 2 లక్షలు రైతు ఖాతాలలో బేషరతుగా నీవు వేస్తేనే నీవు రైతు కుటుంబంలో పుట్టినట్టు ఒక రైతు బిడ్డగా మేము కూడా అది చేస్తాము. నువ్వు ఒక రైతు ఆలోచన చేస్తే బేషరతుగా 2 లక్షలు మీరు వేయండి వేస్తామన్నాయి. మిగతా డబ్బులు ఉంటే రైతులు కట్టుకుంటారా అదేం చేస్తారా అనేది రైతుల మీదనే అది ఉంటుంది. కాబట్టి నాకు మా ఫాదర్ కలిసి 3,05,000 ఉంది సార్. ఉంది మాకు ఇద్దరు కూడా మాకైతే రుణమాఫీ జరగడం లేదు. వాళ్ళేమో అందరికి అయిపోయినాయి రుణమాఫీలు అంటే వాళ్ళు నేను ఒకటే చెప్తున్నా సార్. నేను ఒక రైతుగానే మాట్లాడుతున్నా, ఒక పార్టీ కార్యకర్త కాకుండా నేను ఒక రైతుగానే మాట్లాడుతున్నా. కాంగ్రెస్ వాళ్ళు ఎవరున్నా చిత్తశుద్ధి ఉంటే గ్రామాలలోకి వచ్చి 2 లక్షల పైన ఉన్న రైతుకి ఎవరికే కానీ ఒక్కరికి మాపైందని చెప్పమనండి. మేము దీనికి ఏదైనా మాకు రుణమాఫీ కూడా బేకలేదు. దీనికి నిరూపిస్తే 2 లక్షల పైన ఉన్న రైతుకు ఏ ఒక్కరికి కానీ పడ్డదన్నట్టుంటే మాకు ఆయన ఇస్తాన రుణమాఫీ కూడా మాకు అవసరం లేదు సార్. మేము గవర్నమెంట్కి ఇంకేమన్నా ఉంటే మా తరపున మేము ఇంకేమన్నా చేయగలుగుతాం. కానీ రైతులను మోసం చేసుడు పని మాత్రం ఇది సిస్టమ్ కాదు. రైతు పాలన ప్రజాపాలన రైతుల కోసం వచ్చిన గవర్నమెంట్ అంటారు మరి అది మాటలలో తప్ప చేష్టలు అయితే లేదు సార్. ఇప్పుడు కేసీఆర్ గారు మన తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా టైం టు టైం పడ్డది రైతు బంధు. ఇప్పుడు ఉన్నారు కదా మీరు వాళ్ళు ఊళ్ళకి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళను ఒక చెప్పమానండి, టైంకు మేము రైతు భరోసా ఇస్తున్నామా, ఈ గవర్నమెంట్ ఉంది, గత గవర్నమెంట్ ఎట్లు ఇచ్చింది అనేది చెప్పమానండి. కాంగ్రెస్ నాయకులను ఏదైనా చేసుకొని చెప్పమానండి ఊళ్ళో, అంతే. సో మరి మీకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు, ఏది యాదయ్య గారు ఉన్నారు. మరి యాదయ్య గారు ఇంతకుముందు బీఆర్ఎస్ లో గెలిచిన, అది కాస్త కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళ స్వార్థాల గురించి పార్టీలు మారుతున్నారు తప్ప కానీ ఏదో కార్యకర్తలకు ఏదో ఒక పబ్లిక్ న్యాయం చేయడానికి తప్ప కాదు. అది వాళ్ళ సొంత ప్రయోజనాల గురించే పార్టీ సిద్ధాంతాలను పక్కకెట్టి ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో పోతున్నారు తప్ప పబ్లిక్ ఏదో ఉద్దేశం మంచి చేయడానికి మాత్రం కాదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసినాం, అందరికి మహిళలకు ఫ్రీ బస్ అంటున్నారు, ఏది 500 బోనస్ వేసిన అంటారు వడ్లకి. ఇవేనా అంతున్నాయా సార్? నేను ఒక రైతుగా చెప్తున్నా సార్. నేను వడ్లు ఏం వేస్తాను, నేను కూడా వరి పొలం పండిస్తా, వడ్లు వేస్తున్నా. వరికి మాత్రము 500 బోనస్ అన్న ప్రకటన తప్ప కానీ ఏ ఒక్క రైతు కూడా తెలంగాణ మొత్తంలో కూడా ఏ ఒక్క రైతు కూడా బోనస్ మాత్రం ఇయ్యలేదు. మాటలకు మాత్రమే చెప్పగా చేష్టలు అయితే ఏమి అమలు కాలేదు. సో మరి మీరు బ్యాంకర్లను కానీ అధికారులను కలిసిలా, మరి నాకెందుకు రుణమాఫీ కావట్లేదు, అటు గవర్నమెంట్ ఏమో చేస్తున్నామని చెప్పేసి అంటారు, మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగినాం సార్. బ్యాంకర్లను పోయి అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు, మమ్మల్ని లిస్ట్ అడిగిర్రు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ లిస్టు మేము పంపినాము, మాకు అలాంటి సంబంధం ఏం లేదు, అంతా అగ్రికల్చర్ అంతా గవర్నమెంటే. బ్యాంకు వాళ్ళని అడిగితే చెప్తారు, వాళ్ళ తర్వాత మేము మళ్ళీ అడిగితే అగ్రికల్చర్ వాళ్ళకు అన్ని ఇన్ఫర్మేషన్ వాళ్ళకుంటుందని వాళ్ళను కూడా పోయి అడుగుతున్నాం సార్. మేము కూడా మా తాన కూడా వచ్చిన లిస్టు ఇది ఉంటేనే మేము చెప్తాం తప్ప మా తాన కూడా ఏంటనే సమాచారం లేదు, మాకు సంబంధమే లేదు అది అని వాళ్ళు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా తప్పించుకుంటారు. మరి ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికే 3-4 నెలలు అయిపోయింది, 8 నెలలు గడిచిపోయింది సార్. నిజానికి చెప్పాలంటే రైతుకు శని ఉన్న గవర్నమెంట్ సార్, రైతుకు మేలు చేసే గవర్నమెంట్ అయితే కాదు.
అంతే. బాబాయ్ మీ పేరేంది బాబాయ్? మీ పేరేంది? నా పేరు యాదగిరి. యాదగిరి గారు. ఎక్కడ మీది? ఎక్కడ? మా దేవరంపల్లి ఇదే చెవేల కిందకి వస్తుందా? చెవాల మండలే. ఓకే. ఏం చేస్తారు మీరు? వ్యవసాయమే. మీరు కూడా వ్యవసాయం ఉందా? మీరు లోన్ తీసుకున్నారా? లోన్ తీసుకున్నాము, ₹1,00,000 తీసుకున్నాము. ₹1,00,000 ₹1,00,000 తీసుకున్నాము. ఈ ప్రభుత్వంలో మాపైతే అట్లా కట్టలేము. కడితే మాపైతే కాదని కట్టలేము. కట్టపోయారు అది మాపి కాకపోయా. ఈయన వచ్చినాక 2 లక్షలు మాపైనాయి కదా. కాబట్టి కట్టలేము. కడితే వస్తూ రాదు మళ్ళీ ఇదే కథ అంట అని కట్టలేము. కట్టపోయారు ఈడు మళ్ళీ డేట్ పెట్టబట్టి డేట్ పోయి అక్కనివే డిసెంబర్ అప్పుడు ఎలక్షన్ 9 అనకపోయా కదా. 9 మాపైతే మరి మేము ఇంకోటి అది మాపి కాలేదు. మళ్ళీ కట్ట అంటుండు. బ్యాంక్ పోతిమి, ఆడుకోతిమి, ఆఫీసర్ ఏం తిరుగుడు ఖరాబ్ అవుతుందని ఇంటికాని ఉంటుంది. అంటే అసలు ప్రాబ్లం ఏమంటారు? అసలు ఎందుకు అయితే లేదంటే ఇప్పుడు డేట్ పెట్టిండు. డేట్ లోపల తీసుకుంటే ఇస్తాం, లేకపోతే ఇస్తాము. కట్ అప్ డేట్ పెట్టినాం. తర్వాత సంబంధం లేదు మాకు అంటుండు. అంటుండు. మరి ఇక్కడ సంబంధించిన వాళ్ళని ఎవరైనా కలిసి ఎమ్మెల్యేలు కానీ ఉంటారు? మాకేం తెలుసు, లిస్ట్ వచ్చి ఇస్తాము. ఆధార్ కార్డు నెంబర్ కొట్టి నీకు రాలేదు, ఇది ప్రాసెస్ లేదు, ఇది తర్వాత సూతం వస్తూ రాదు ఆయన అంటుండు. సంబంధించిన ప్రాబ్లం ఏంటిదని ఎవరు చెప్తారు? ప్రాబ్లం ఏది ఎత్తలేదు. రుణమాఫీ అంటే ప్రతి ఒక్క ఇంటికి వర్తిస్తా అంటున్నాడు. మరి ఏడ వర్తించే ఇంటికి వర్తిస్తుంది అయిపోయింది. ఏడ ఎవరు కాదు. ఊళ్ళో 12 మంది ఉన్నారు. ఈ మీటింగ్లో మా ఊరు మస్తు మంది వచ్చారు. మీటింగ్ చెప్పినట్టు గడవ ఏం చెప్పాలి చెప్తే పట్టించుకున్నాడా? ఎవడు పట్టించుకోడు. వీని కోట్లేసి వీడు వీకే అంతే కదా. ఇప్పుడు ఏమన్నా చెవులు కూడా ఎవరిని అడగాలి? ఎవరు తెలియదు. కరెంటు ఉంది అక్కడ. కరెంటు పోకడ అక్కడ ఇంటికి వస్తూ ఉంటే మళ్ళీ మోటార్ బంద్. మళ్ళీ ఉరికి రావాలి, మళ్ళీ పెట్టాలి. 24 గంటలు ఇస్తాడు అక్కడ మొగులు కాకముందే బంద్ అవుతుంది కరెంట్. ఇంత గాలి పెడితే బంధు. గాలి పెడితే కరెంట్ కథం ఉండనే ఉండదు. ఆ ప్రభుత్వంలో కరెంట్ ఉండే పోతే ఎంత గాలి పెట్టినా కేసీఆర్ ప్రభుత్వం ఉండే కరెంట్ ఉండే. ఆయన కూడా మాకు కరెక్ట్ చేయలేడు. చెట్ల కూడా 4 విడతలు 20,000 ఎవరికి పడ్డు ఏం కావాలి వాస్తవం కదా. అన్నను కూడా అన్న పడ్డానికి కరెక్ట్ ఉన్నాం పడ్డదా మనకు? పార్టీ సంబంధం లేదు మనకు. రైతు పక్షాలు అంటున్నా. పార్టీ అంతా నేను కూడా టీఆర్ఎస్నే అని కరెక్ట్ ఏమున్నది. అందులో 4 పక్షాలు 4 ఊరు పడ్డది ఇంక పడలేదు. మొత్తం 90 మంది పడలేదు. ఆయన కంటే పరిస్థితి ఏంది మరి? ఒక గ్యారెంటీ లేదు. ఏ గ్యారెంటీ వేస్తాడు? ఏది లేదు. మళ్ళీ అదే గ్యాస్కు మేము ఉందో తీసుకుంటున్నాడు. గ్యాస్కు ఇంకెవరి పథకం ఏ కళ్ళ నేను తీసుకున్నాను కదా. నాకు అవును 900 తీసుకుంటాను. గ్యాస్కు 500 ఏడబడే 500 రూపాయలు. 500 బోనస్ సంగతి ఏంది? వడ్లకి బోనస్ అంటే మా దొడ్లేము ఏవి లేవు. యాది లేదు. ఒట్టి ఉన్నారు. ఈ జిరాక్స్లో తిరుగుడు సరిపోయింది చూడు. ఈ 5,000 జిరాక్స్లు తిరుగుతాం. ఇక ఏం పని లేదు. జిరాక్స్ తిరుగుడు చూడు. జిరాక్స్ పని ఖరాబ్. ఈ రైతులు ఒక్క ముఖం ఉంటే కూరగాయలు లేదు. వండి 5 రూపాయలు ఉంటుంది. అప్పు రోగం తిరుగుతున్నా వాళ్ళకు. ఈ రైతులు ఒక్క ముఖం ఉంటారా? బోడి శంకరపల్లి పోతాడు. శాతం పట్టుదల లేదు. ఇప్పుడు రాజకీయ పట్టుదల ఉన్నది. మనకు పట్టుదల లేదు. ఏమన్నా మన పట్టుదల ఉందా? పట్టు లేదు. మన పట్టు ఆడ దిగొచ్చి అందరు మాఫీ చేస్తాడు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మాపి గది మాపి కరెక్టా కదా? రాష్ట్ర ప్రజలు మాపి అంటే ప్రతి ఒక్కరు మాఫీ చేసిండు. 400 రూపాయలు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు మాపి. అదే కాంగ్రెస్ పార్టీ కదా ఇది. మరి వీడు వేరే నాయకుడు ఇట్లున్నాడు కదా. ఇది డేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి రైతులకు ఏం తెలుస్తుంది? ఇప్పుడు చదువుకున్న నాకే తెలుస్తలేదు. ఇంకా పూర్తి కాళ్ళకి ఏం తెలుస్తుంది? కడితే రాదేమో అని అట్లా కూడా వరకలే. ఈ మాపని మొత్తం ఇస్తే ఎవ్వరికి ఇవ్వదు. మా బంద్ చేయాలి. ఇస్తే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఇవన్నీ వృధా కష్టం కదా. లాస్ట్ కదా. తెలంగాణ రాష్ట్ర లాస్ట్ కదా. అనవసరం ఈ పింఛన్ ఇచ్చుడు, ఇవి ఇచ్చుడు, అవి ఒడిమాడు ఇసు మేము బతుకుతాం కదా. అప్పు మన మీద పడుతున్నాం. మేము భవనం బతుకుతాం మంచిగా కష్టపడి మాపి చెప్పకుంటే ఓట్లప్పుడు గిట్టుబాటు ధర ఇచ్చేస్తే అయిపోతుంది. గిట్టుబాటు ధర పెట్టాలి. గిట్టుబాటు ధర పెట్టు. నువ్వు 10,000, 7,000, 10,000 రేటు పెట్టి అవి తీసుకో. అది పెట్టాలని ఏది లేదు. ఒట్టిగా చూడు. ఈ జిరాక్స్ చుట్టూ తిరుగు సరిపోయింది. అక్కడ మిస్ ఒక లైన్, ఆడ ఆఫీస్ కాడ లైన్. ఏం చేయాలి? వేస్ట్ పని. గవర్నమెంట్ లో రైతుకు 100కి 90% మందికి మాత్రం లాభమైంది సార్. ఎందుకంటే రైతు బీమా రైతుకు ఒక గుంట పొలం ఉన్నా కూడా చనిపోతే ఏమై చనిపోయినా 5 లక్షలు వారం రోజులలో వాళ్ళ ఖాతాల నామినీ ఖాతాలలో పడ్డాయి. మనమే డబ్బులు కట్టి పాలసీ చేసుకున్న డబ్బులు కూడా మనకు రావడానికి నెలలు గడిచినాయి. అలాంటిది రైతు బీమా పథకం ద్వారా రైతుకు మాత్రం మంచి మేలు జరిగింది. అలాంటి పథకాలన్నీ తీసేసి ఈయన రైతుకు ఏదో చేస్తా అంటానని చెప్పి మాటలులో చెప్పగానే తెలంగాణ రైతులను మాత్రం నిండా ముంచడం జరుగుతుంది. ఇలా ఇప్పుడు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ లీడర్లు కూడా ఈ రుణమాఫీ మీద చాలా మంది వాళ్ళు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళే మమ్మల్ని అడుగుతారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రతి కార్యకర్త కూడా మమ్మల్ని అడగటం జరుగుతుంది. ఏమన్నా మీకు వచ్చి తెలుసా ఇన్ఫర్మేషన్? మాకేం తెలుస్తుంది? మీరు అంటే ఏం చేస్తాం చెప్పిండు ఇట్లా చేసిండని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నారాజులోనే ఉన్నారు. ఎందుకంటే రైతు అన్నప్పుడు అందరు సమానమే. వాళ్ళకి రాలేదు, ఇక చాలా మందికి రాలేదు. ఊళ్ళో 25% వచ్చింది. 70% మందికి మాత్రం ఎవరికి కూడా రుణమాఫీ సక్రమంగా జరగలేదు. అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు రైతుకు మాత్రం ఈయన వచ్చిన తర్వాత మాత్రం అన్ని విధాల కష్టాలు తప్ప కానీ మేలు అయితే జరగడం లేదు. థ్యాంక్ యూ.